ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జనవరి 25వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 1 నుంచి 2 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇక ఎస్టీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా రావాల్సినటువంటి ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికైనా కొత్త పిఆర్స్ని అమలు చేయక 2.5 ఏళ్ళు కావస్తుందని, ఉద్యోగులకు వెంటనే పిఆర్స్ని కూడా అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని, సో ఇక ప్రభుత్వం వీటన్నిటిపైన దృష్టి. అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏదైతే ఉందో ఆలోచన ఆందోళనకరం గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాల మాదిరిగానే వారికి స్థిరమైన పెన్షన్ విధానాన్ని ఇక ఉండదన్నమాట. దీంతో కాబట్టి వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందుల గురించి భయపడడం సహజం. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సభ్యులుగా ఉంటే మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ లేదంటే ఈపీఎస్ పథకం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు భరోసా అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇక మరి అది ఎంత వస్తుందో దానిపై పీఎఫ్ కట్టింగ్ కొంత భాగాన్ని పెన్షన్ పొదుపు ఖాతా ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి ప్రతి నెల పెన్షన్ ఇచ్చేందుకు గాను ఏర్పాటు చేశారు. అయితే పెన్షన్ ప్రయోజనాన్ని పొందడానికి కొన్ని షరతులు అయితే ఉన్నాయన్నమాట. పెన్షన్కు అర్హత పొందాలంటే ఒక ఉద్యోగి కనీసం 10 సంవత్సరాల పెన్షనబుల్ సర్వీసు పూర్తి చేసి అయితే ఉండాలన్నమాట. ఇక సాధారణంగా పూర్తి పెన్షన్ 58 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. పెన్షన్ ఏ రకంగా లెక్కిస్తారు ఏంటంటే ఈపీఎఫ్ఓ ఏర్పాటు చేసిన సాధారణ సూత్రాన్ని ఉపయోగించి మీరు దానిని లెక్కించవచ్చు. పెన్షన్ ఇంటూ మొత్తం సర్వీసు సంవత్సరాలు బై 70. ఇక ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం పెన్షన్ ప్రాథమిక జీతం ప్లస్ డిఏ లెక్కించడానికి గరిష్ట జీతం పరిమితి నెలకు 15,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దీన్ని అర్థం మీ ప్రాథమిక జీతం లక్షలో ఉన్నప్పటికీ మీ పెన్షన్ 15,000 రూపాయలు ఆధారంగా లెక్కించబడుతుంది. ఇక్కడ సర్వీస్ సంవత్సరాలు అనేది మీరు మీ ఈపీఎఫ్ ఖాతాకు ఎన్ని సంవత్సరాలు కొనసాగించారనో సూచిస్తుంది అనమాట. సో మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ అయినా అకౌంట్లో 46,000 రూపాయలు ఫ్రీగా వచ్చే ఛాన్స్ అని అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పీఎఫ్ బ్యాలెన్స్పై వార్షిక వడ్డీ మొత్తాన్ని అదనపు చెల్లింపు జమ చేస్తారనమాట. దీంతో ఈ మొత్తం ఖాతాలో బ్యాలెన్స్ ఆధారంగా పీఎఫ్ ఖాతాలో దాదాపు 46,000 బోనస్ అనేది జమ చేయనుంది. అయితే ఈ మొత్తం ప్రతి ఒక్కరి ఖాతాలో బ్యాలెన్స్ ప్రకారం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఆ మొత్తాన్ని మీ ఖాతాలో జమ అవుతుందో లేదో ఉద్యోగి తనిఖీ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. బడ్జెట్ 2025 టైం దగ్గర పడుతుంది. పన్ను ఏదైతే చెల్లింపుదారులు సహా సామాన్య ప్రజలకు ఇప్పుడు బడ్జెట్ గురించి చర్చించుకున్నారు. ఎందుకంటే మీ ఆదాయం ఇలా ఉంటే జీరో ట్యాక్స్ అనేది సెక్షన్ 87A రిబేట్ రూల్స్ అనేది ఏంటది ఇక ఉండబోతుంది, ఏంటి ఉండదు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్కు ముందు అన్ని వర్గాల అనేక వారి ప్రయోజనాలు నెలకొన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ట్యాక్స్ రిబేట్ గురించి ఎక్కువగా వినబడుతుంది. ఈసారి బడ్జెట్లో సెక్షన్ 87A కింద ఆదాయ పన్ను రిబేటుపై ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆదాయ పన్ను చట్టంలో 87A రిబేట్ రూల్స్ ఏంటి, అది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, పాత పన్ను విధానం లేదా కొత్త పన్ను విధానంలో ఎలా వర్క్ అవుతుంది, రిబేట్ లిమిట్ ఎంత పెంచాలనే దానిపైన డిమాండ్ చేస్తున్నారు. ఇక అనే పూర్తి వివరాలపైన ఒకేసారి లుక్ చేయండి. ఇక ప్రస్తుతం కొత్త ఆదాయ పన్ను విధానం ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇక 20,000లో అసెస్మెంట్ ఇయర్గా ట్యాక్స్ పేరిట 60,000 మాత్రమే, అంటే 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ రిబేట్ కింద ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రిబేట్ ట్యాక్స్ లిమిట్ కూడా ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రస్తుత నిబంధనలన్నీ సులభతరం చేయాలని కూడా డిమాండ్